ఇంకా చూడండి ఇక రేవంత్ రెడ్డి జోలికి వద్దాం. ఇక ఆర్థిక అభివృద్ధి పైన అందరూ దృష్టి ఓకే బాగానే ఉంది. ఆర్థిక అభివృద్ధి కావాలి, ఆర్థిక వ్యవస్థ బాగాలే అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, ఇలా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతాలు ఇస్తున్నాం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని ఒక పక్కన చెప్తున్నారు. మరో పక్కన ఆర్థిక అభివృద్ధి పైన అందరూ దృష్టి పెట్టాలంటారు. ఎవరికి ఈయన చేసేటువంటి రేవంత్ రెడ్డి జీవితంలో అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. రేవంత్ రెడ్డి అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. అదృష్టమైన కష్టపడ్డాడు అయ్యిండు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశాలను ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పటికి కూడా కాంగ్రెస్ మళ్ళీ గెలవదురా అనే విధంగా తయారు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు వేస్తారనేటువంటి సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. ఎంతమందిని కోటీశ్వరులు వేసిలో తెలియదు కానీ ప్రశ్నించే గొంతుకల మీద, ప్రశ్నించే మహిళల మీద పోయి జైలు జీవితం అయితే జైల్లో పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ప్రశ్నించే వాళ్ళ మీద ఉక్కుపదం మోపేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలంగా వ్యక్తుల మీద ఇలా సపోర్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ 200 కోట్ల రూపాయలు పెట్టి ఇలా సుందరి మనుల కోసం ఖర్చు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఇలా ఆకలి చావులు వస్తున్నారు. ఇలా రైతన్నలు ఇలా అరిగోస పడుతున్నారు. రైతన్నలు ఇలా కాంటల దగ్గరనే ఇలా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడట్లేదా? ఇవాళ ఉన్నటువంటి ల్యాండ్ క్రూజర్ కాలాల్లో విలువైనటువంటి కాలాల విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. హెలికాప్టర్ లేకపోతే ప్రయాణించలేనటువంటి మంత్రులు ఉన్నారు. ఇవాళ రాజు ఎట్లుంటుంటే రాజు ఏ విధంగా ఉంటే రాజు పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఆ పరిపాలన చూపెడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంకా అర్థమవుతుందో? రాష్ట్ర ప్రజలారా మీకు ఇంకా అర్థం కావట్లేదా ఎవరి పరిపాలన ఎట్లుందని, ఎవడు నీ కోసం పనిచేస్తున్నాని, ఏ రాజ్యాంగం నీ కోసం పనిచేస్తుందని? నువ్వు ఉన్నటువంటి 600 గజాల స్థలాన్ని కట్టుకోవడానికి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి నీకు వచ్చింది. ఎక్కడికి పోతున్నావు, ఏమైపోతుంది, ఏం ఆలోచిస్తున్నారు? నువ్వెప్పుడు పరిపాలిస్తావు? నువ్వెప్పుడు రాజ్యాధికారం కోసం ఆలోచిస్తావు? నువ్వెప్పుడు ప్రశ్నిస్తావు? ఇలా 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా వృధాగా జరిగేటువంటి నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి పైన మళ్ళీ అందరి దృష్టి ఉండాలని మళ్ళీ రేవంత్ రెడ్డి అంటున్నాడు. అందరి దృష్టి ఎక్కడుంటుంది? ఎవరి కోసం? సుందరి మనుల కోసం 200 కోట్ల, అందగత్తెల కోసం 200 కోట్లు ఖర్చు పెడతారా? ఏముంది వాళ్ళ దగ్గర? ఎటుపోయింది? ఎంతవరకు పబ్లిష్ అయింది? ఎంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా పత్రికలకు, ఎంతవరకు మీడియాలో ఉన్నటువంటి ఛానళ్ళకు, న్యూస్ పేపర్లకి ఎంతవరకు నిజంగా యాడ్స్ ఇచ్చారు? తెలంగాణ సొమ్ము ట్యాక్స్ కట్టేది వీళ్ళందరే. మరి ఎంతమంది జర్నలిస్టులకు మీరు ఉపాధి కల్పించారు? ఎంతమంది అధికారులకు నిజంగా ఈ ఉపయోగపడ్డ ఈ 200 కోట్లు ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ఎవరు జేబులు నింపుకోవడం కోసం ఖర్చు పెట్టారు? ఇప్పుడు అందరి దృష్టి ఆర్థికమైన అని చెప్తున్నాం. భయంకర పరిస్థితి వీళ్ళను ఇలానే వదిలేసి ఇబ్బంది అవుతుంది. ఆర్థిక లేమిలో అభివృద్ధి కష్టం. ప్రభుత్వ పాలన కొనసాగడానికి అదనపు సొమ్ము అవసరం. ఇక చూడు, రాష్ట్రమంతా అప్పులే, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? రాష్ట్రమంతా అప్పులే ఎలా సాధ్యమవుతుంది? మన రాసిన వార్తలే. సంక్షేమ పథకాలు తక్కువ మొత్తంలో అమలవుతాయి. ఆర్థిక భారం అధిగమించేది ఎలా? స్వయాన ముఖ్యమంత్రులే అప్పు పుట్టడం లేదంటే అభివృద్ధి పరిస్థితి ఏంది? ఇక స్వయాన ముఖ్యమంత్రి అప్పు పుట్టడం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? స్వయాన ముఖ్యమంత్రి గారే అప్పు పుట్టడం లేదని ఆయన చెప్పినటువంటి ఒక సభలో, అది మళ్ళీ పోలీసులకు సంబంధించినటువంటి సభలో. ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రము, ఎటుపోతుంది మన దేశము, ఎటుపోతుంది మన వ్యవస్థ, ఏం ఆలింపజేస్తున్నాం మన వ్యవస్థలో, ఎంత భయంకర పరిస్థితి ఉంది. ఇలా ఉన్నటువంటి అప్పు పుట్టట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పు పుట్టట్లేదు అంటుంటే సామాన్యుల పరిస్థితి ఏంది? సంక్షేమ పథకాల పరిస్థితి ఏంది? ఆర్థిక పరిస్థితులు ఇదే విధంగా మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు ఇలానే ఉంటాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఎంత దారుణమో చూడండి. స్వయాన ముఖ్యమంత్రి అప్పు పుట్టట్లేదు అంటే అభివృద్ధి పరిస్థితి ఏంది? ఆర్థిక అభివృద్ధికి మార్గాలు ఏమిటి? దోసుకునుడు ఎక్కువయ్యాక ఖజానా ఖాళీ అవ్వదా? డాక్టర్ బరిగెల శివ. దోసుకునుడు ఏమైంది? ఎక్కువైపోయింది. 15%, 10%, 8% ఇలా కమిషన్లతో నడుస్తుంది. అసెంబ్లీలోనే జరిగినటువంటి చర్చలు, నిండు సభలోనే జరిగినటువంటి చర్చలు. ఎడిపోతుంది మరి ఆర్థిక వ్యవస్థ? దయచేసి ప్రతి ఒక్కరు కూడా
మోసం చేయడానికే పుట్టినటువంటి రాజకీయ నాయకులు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అవసరం కోసము, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితాలను, వాళ్ళ సంపాదించిన ఆస్తులను కాపాడడం కోసము, వాళ్ళ సంపాదించినటువంటి ఆస్తులను ఇంకా ఇంకా సంపాదించుకోవడం కోసము రాజకీయం చేస్తున్నారు తప్ప ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ పేదోడి జీవితాలు మారలేదు, ఏ పల్లెటూరు జీవితాలు మారలేదు. ఏ పల్లెటూరు బస్సులకు, ఏ అయితే పల్లెటూరు బస్సులకు వచ్చేటువంటి ఎడ్డు బస్సులు ఇంకా మన బస్సులలో మన జీవితాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు మాత్రం సొంతంగా విమానాలు కొనుక్కునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు, సొంతంగా హెలికాప్టర్లు తిరిగేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనకు కనీసం సాధ్యం కానటువంటి సమస్యలో ఇంకా మనం ఉన్నామంటే కారణం ఈ రాజకీయ నాయకులే. ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే, ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంత భయంకరంగా ఉందంటే కొంతమంది చేతిలో ఈ వ్యవస్థ ఉంది. ఆ కొంతమంది పరిపాలించడం వల్లనే అనేకమైనటువంటి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తూ ఈరోజు వాళ్ళు మన ఓట్లను దండుకొని ఇలా వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఎవ్వరు కూడా బాగుపడట్లేదు. ఎందుకు నేను ఈ అన్ని విషయాలు, జనరల్ విషయాలు అన్నీ చెప్తున్నంటే ఇవాళ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో, ఇవాళ వ్యవస్థ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ వ్యవస్థ ఇంకా కావడానికి, వ్యవస్థ ఇంకా ఇబ్బంది పడడానికి ఈ విషయాలన్నీ మీకు తెలియాలి. ఒక పక్కన దారుణమైనటువంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆర్థిక వనరులను సమకూర్చుకోక తప్పదని డాక్టర్ బరిగెల శివ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ప్రత్యేక అమలు కోసం కావాల్సిన నిధులను బలోపేతం చేసుకోవాలని ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఆర్థిక నిధులు ఆర్థిక సంఖ్యలో కొరతగా కనిపిస్తుంది. స్వయంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడ అప్పు పుట్టడం లేదని బహిరంగ వెల్లడించినప్పటికీ రాష్ట్ర పాలనలో అభివృద్ధి సాధించాలంటే ఆర్థిక వనరులు ఏదో రకంగా అభివృద్ధి చేసుకోక తప్పదన్నారు. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. కానీ అభివృద్ధిలో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా ముందంజలో కొనసాగుతున్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కన్నా ఎంతో ముందుగా ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో పాటు స్పష్టత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలకు నిలయంగా మారిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇబ్బంది పడేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్క రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం కొంతవరకు మెరుగనుకోవచ్చు. కానీ ఎక్కడ పోతుందో ఏమవుతుందో లేదు, కానీ మళ్ళా ఎనుగుల సిప్ప ఎనుగుల్లే ఉన్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.